చౌడేశ్వరి ఆలయ కమిటీ వీరప్రసాద్ గారు మరియు మన సెక్రటరీ గారు అయినటువంటి చట్టా మురళితో ప్రొఫెసర్ డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు. ఈరోజు ఏమంటే మన జీవన విధానంలో మనం చేసేటువంటి యొక్క కొన్ని తప్పుల వలన మన యొక్క జీవన శైలి మారిపోయి చాలా రకాలైనటువంటి రోగాలు అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒక వ్యాధి అనేది ఒక సూక్ష్మజీవో ఒక వైరసో ఒక ఫంగస్ వలననో రావడం అనేది అది కాకతాళీయంగా మన పురాతనంగా మనకు వస్తుంది. దానికి మనము పురాతనంగా మన హిందూ సాంప్రదాయంలో మనం ఈ యొక్క ఆయుర్వేదాన్ని వాడేవాళ్ళం. ఎందుకోసము ఈ యొక్క ఏవైతే సూక్ష్మజీవుల వలన వచ్చేటువంటి క్రిముల వలన వచ్చేటువంటి వ్యాధులను. కానీ అప్పుడు మన యొక్క సనాతన ధర్మంలో మన పూర్వకాలము మన జేజినాయన మన వాళ్ళను గమనించుకుంటే వాళ్ళకు ఇటువంటి డయాబెటీసు అనేది అంటే చక్కెర వ్యాధి, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ అంటే ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఒకరి నుంచి ఒకరికి రావు ఇవి. వాడు చేసుకున్నటువంటి కర్మ వలన అంటే వాడు చేసుకున్నటువంటి స్వయంగా తినే తిండి వలన వచ్చేటువంటి తిండి, వాళ్ళ యొక్క జీవన విధానము, వాడు నివసించేటువంటి పరిసరాల వలన వచ్చేటువంటి ఈ యొక్క వ్యాధులు. అంటే దీని వ్యాధులు కూడా కనకూడదు, ఒక యొక్క డిజార్డర్ అంటే వాడు చేసినటువంటి యొక్క ఫలితంగా వచ్చేటువంటి ఒక మార్పు. ఈ మార్పును మనము సహజ సిద్ధంగానే ఈ చక్కెర వ్యాధిని సహజ సిద్ధంగానే మన యొక్క అలవాట్లను మార్పులను మనం చేసుకున్న వలన జరుగుతుంది తీసుకోకపోవచ్చు. అదేవిధంగా మన యొక్క జీవన శైలి మనము చూసుకుంటే మన పూర్వీకులు అంటే మనం ఎక్కువ మన నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో మనం చూసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మనం వ్యవసాయమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా చేసేవాళ్ళం అంటే 6-7 లోపల సాయంకాలం భోజనం చేసేవాళ్ళం. పొద్దున్నే పనులకు 4 నుంచి 5 వరకు గడెం కట్టుకొని లేదంటే పంటలకు పోయేవాళ్ళు సద్ది కట్టుకొని. అంటే సద్ది అన్నము, పెరగన్నము, ఈ రొట్టెలు ఇవన్నీ కట్టుకొని పోయి పొద్దున 9 తర్వాత తినేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం రా అంటే ఇప్పుడు పొద్దున్న లేచి తినడమే. పొద్దున్న లేస్తేనే బ్రష్ చేయకముందుకే కాఫీ తాగడం, టీ తాగడం, ఇటువంటి జీవన స్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులను మనము దయచేసి నేను చెడ్డగా చెప్తున్నానని కాదు, ఇది కాలక్రమేణా కొన్ని మనకు చెప్పలేకపోవడము, మన పెద్దలు మనకు కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టలేకపోవడము, తర్వాత విభజించిన కుటుంబాలు ఏర్పడము, అంటే ఒక కుటుంబము 2-3 కుటుంబాలుగా మారిపోవడము, ఎవరంతకు వాళ్ళు పెద్ద లేకపోవడము, తర్వాత ఈ పిల్లలను పెంచే క్రమం కూడా మనం గమనించండి. పిల్లలను పెంచాలంటే కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. మన పిల్లలను వేరే దగ్గర స్కూళ్ళలో వదిలిపెట్టడము, లేదంటే ఇంకొకరికి అప్పచెప్పడము కేర్. ఇంతకుముందు మన జాయింట్ ఫ్యామిలీస్లో ఈ విధంగా అంటే కాలక్రమేణా మార్పులు జరుగుతున్నాయి. దాని గురించి నేనేం చెప్పట్లేదు. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచి పెట్టుకోండి, మీ యొక్క జీవన శైలిలో మార్పు చేసుకోవడానికి మాతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. కనీసం 99 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే, ఎందుకంటే మేము నామినల్ ఫీజెస్, ఎందుకంటే మాకు దానికి రిసోర్సెస్, మేము చేసినటువంటి ఈ యొక్క రీసెర్చ్, మేము కొనేటువంటి బుక్కులకు, మేము చేసేటువంటి దానిలకు ఒక 99 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రాంలో అంటే డయాబెటీస్ కానీ, ఈ చక్కెర వ్యాధి రివర్సల్, ఇంకొకటి ఏమి బీపీ బ్లడ్ ప్రెషర్ రివర్సల్, థైరాయిడ్ రివర్సల్, ఒబేసిటీ రివర్సల్. అంటే రివర్సల్ అంటే ఏం లేదు, దాని నుంచి లేకుండా మనం చేసుకోవడం. వీలైనంత వరకు ఈ యొక్క మీకు ఏదైతే సంభవించిందో దాన్ని స్టాగ్నెట్గా పెట్టడము. మీ యొక్క మందులను మీరు వాడచ్చు. మీరు ఆయుష్ సిస్టంలో మందులు వాడితే అవి కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే రకమైనటువంటి సిస్టమ్ మందులు వాడుతుంటే, అలోపతి మందులు వాడుతుంటే వాడచ్చు. వాడుకుంటేనే ఈ యొక్క చక్కెర వ్యాధిని, ఈ యొక్క బీపీని, ఈ యొక్క థైరాయిడ్ను, ఈ యొక్క ఏదైతే ఒబెసిటీ ఉందో, ఇంకా అదే కాకుండా మెంటల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. అంటే కొన్ని రోజులకు మెంటల్ డిజార్డర్స్, తర్వాత జియాట్రిక్ కేర్ అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే ఈరోజు అసలు పనిచేసే వ్యవస్థలో మనం లేము. ఈ విధంగా అటువంటి యొక్క మన ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి మీరంతా కృషి చేసి మన చట్టా మురళి అన్న నంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి. 84-99-0-17906. శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో సెక్రటరీగా ఉంటారు నందికొట్కూరులో. 84-99-01-7906. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. నేను గత 26 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వైద్యం పైన ఈ యొక్క ఎట్లా ఏ విధంగా దాదాపు మా సంస్థ ద్వారా వీరం మురళీధర్ రెడ్డి ఫౌండేషన్, డాక్టర్ విఎం రెడ్డి హెల్త్ కేర్ ద్వారా
వివిధ కార్యక్రమాలు నేషనల్ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాన్ఫరెన్సెస్ నా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యొక్క మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, మెయిన్గా మన సనాతన హిందూ సంప్రదాయాల్లో పాటించేటువంటి మనం ఏమి చేయలేకపోతున్నాం, దాన్ని ఏ విధంగా కొద్ది వరకు మనం అన్ని రకాలుగా మనం చేయలేకపోవచ్చు, కొద్ది వరకైనా కానీ మనం చేయాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటూ ఈ యొక్క పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేస్తున్నాను. నా నంబరు మీరు గూగుల్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది, ఎక్కడ కొట్టినా వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కాండి, డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి అని చెప్పి జస్ట్ మీరు గూగుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టినా కానీ నా నంబర్ ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బొలవరం గ్రామంలో ఉంటున్నాను. నా నంబర్ వచ్చేసి 9441761261. ధన్యవాదాలు.